ఇలా గట్టిగా అరుద్దాం అనుకున్నాను, కానీ మన స్నో అన్న కాపీ రైట్ చేస్తాడేమో అని సైలెంట్ అయిపోయాను. మామ, ఈ రోజు చివరి కార్తీక సోమవారం. మన తిరుపతిలో కపిల్ తీర్థంలో దీపం పెడితే మంచిదని 10 రూపాయల అరటి బండిని 30 రూపాయలకైతే తీసుకున్నాను. ఇక 50 రూపాయలు పెట్టి అక్క వాళ్ళ షాప్ లో ఒక దీపం అయితే కొన్నాను. మామ, కార్తీక నెల పెడితే చాలు పూలకి కూరగాయల రేట్లకి రెక్కలు వచ్చేస్తాయి. అవ దగ్గర 3 పూలు తీసుకుని ఆ శివయ్యని తలుచుకుంటూ కపిల్ తీర్థంలోకి అయితే ఎంటర్ అయ్యాను. మామ, ఒక విషయం చెప్పాలి మీకు, 2-3 రోజులు వర్షాలు పడితే తిరుపతి వ్యూ ఉంటుంది మామ, వేరే లెవెల్ అంతే. మనం తల ఎటు తిప్పితే అటు వాటర్ ఫాల్సే కనిపిస్తాయి. మామ, తిరుమల లడ్డు దిగువ తిరుపతిలోని కపిల్ తీర్థంలో కూడా ఇస్తున్నారు. ఒక లడ్డు 50 రూపాయలు. టైమింగ్ వచ్చేసరికి పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు. తెలియని వాళ్ళకి షేర్ చేయండి మామ, తెలుసుకుంటారు. మామ, ఇక్కడ పడిన వర్షాలకి కపిల్ తీర్థంలోని వాటర్ ఫాల్స్ ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉందని చెప్పి జనాలను అయితే అలో చేయట్లేదు. కానీ దూరం నుంచి చూస్తుంటే చాలా బాగుంది. మామ, గుడికి ముందున్న చెట్టు దగ్గర అందరూ దీపాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే నేను కూడా మన దీపాన్ని అయితే అక్కడ పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాను. మామ, కొత్త సంవత్సరం అయితే రాబోతుంది. మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలని అయితే ఆ శివయ్యని కోరుకున్నాను. ఎంతైనా మన తిరుపతి వాళ్ళు తోపు మామ. లోపలికి అలో చేయకపోయినా బయట నుంచే సెల్ఫీలు తీసుకుంటున్నారు వాటర్ ఫాల్స్ తో. మామ, మన పేజ్ లో తిరుపతిలోని మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇక బయటకు వస్తూ ఒక అవ్వ దగ్గర 20 రూపాయలకి 4 మామిడికాయ దెబ్బలు అంటే తీసుకున్నాను. అదేంటో మరి, అవ్వ వాళ్ళ చేతితో ఏం చేసినా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ, బాయ్.